ఓం గం గణపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. మీనరాశి వారికి షష్ఠాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే మాసంలో 15వ తేదీ నుండి కూడా జూన్ 15వ తేదీ వరకు తృతీయ రాశి అయినటువంటి ఉపచయ స్థానంలో వృషభ రాశిలో సంక్రమించి ఆయన ద్వారా కలిగేటటువంటి ఫలితాలతో పాటుగా మిగతా గ్రహాల యొక్క ఫలితాలు మీనరాశి వారికి ఏ రకమైనటువంటి ఇంపాక్ట్స్ కలుగు చేస్తాయో తెలుసుకునేటటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల వారికి, అట్లాగే మీనరాశి వారికి తృతీయంలో ఉండేటటువంటి సూర్య భగవానుడు దాదాపుగా వీళ్ళు 3 నెలల బట్టి ఉద్యోగం లేక మీనరాశి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. తండ్రితో విరోధాలు, ఏ ఆరోగ్యపరంగా ఎప్పుడు సమస్య 3 నెలల బట్టి ఏ ప్రయత్నం చేసినా అన్నీ అవమానాలే. కాబట్టి అసలు మా అంతటి ఉపయోగం లేనటువంటి మనుషులు ఉన్నారా అనేటటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా సూర్య భగవానుడు అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ పూర్తిగా పడిపోయినటువంటి రోజుల్లోంచి ఈ యొక్క మాసము వీరికి చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అది గవర్నమెంట్ జాబ్స్ బ్యాంక్స్లో రావచ్చు, అట్లాగే వీరికి ఏదైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్తో వ్యాపారాలు కలగవచ్చు. కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి లభిస్తున్నాయి. వీరిచ్చే ఇంటర్వ్యూలు ఫలిస్తున్నాయి. తండ్రితో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతున్నాయి. రవి 3వ స్థానంలో ఉన్నాడు అంటే వీరు చేసే ప్రతి ప్రయత్నంలో, వీరు చేసేటటువంటి ప్రతి నిర్ణయాలు కూడా సక్సెస్ని ఇస్తాయి. వీరి ధైర్యమే వీరికి శ్రీరామ రక్ష, లక్ష్మీ నివాస సిద్ధి. అట్లాగే ప్రయాణాలు, కుటుంబంతో కూడినటువంటి ప్రయాణాలు కూడా వీరికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉద్యోగంలో కూడా కాస్త అటు ఇటు తిరిగేటటువంటి ఉద్యోగ అవకాశాలు చాలామందికి లభిస్తాయి. అట్లాగే సంతానపరమైనటువంటి అనుకూలతలు, ఆరోగ్యపరమైనటువంటి ఉపశమనము, అంటే కొంత అనారోగ్యాలు అనుభవిస్తున్న వాళ్ళకి అనారోగ్య నివృత్తి జరిగి ఉపశమనం కలిగి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అట్లాగే కుటుంబంలో వీరికి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు వెల్లువిరిసే అవకాశము, వీరి మీద వీరికి మంచి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగటము, ఆర్థికంగా ధన లాభాదులు కలగటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శుభ పరిణామాలు ఈ నెలలో వీరికి సూర్యభగవానుడు ప్రసాదిస్తున్నాడు. అంతర్గతంగా వీరికి ఉన్నటువంటి శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాలు ఆచరిస్తారు, నదీ స్నానాదులు చేస్తారు. ఏదైనా నరసింహస్వామి క్షేత్ర దర్శనాలు కానీ, రాముల వారి దర్శనాలు కానీ చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తోంది. మే 17వ తేదీన శని బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు వీరు ఏదైనా గృహపరమైనటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు, అంటే గృహం కట్టేటటువంటి వాళ్ళు, మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే భూముల్లో కబ్జా చేసినటువంటి వాళ్ళకి, లేకపోతే ఏదైనా వ్యాపారంలో ద్రోహం చేసిన వాళ్ళు, పెట్టుబడుల్లో మోసం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరు అనేది తెలుసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కొంత ఇష్టాలు ఉన్నప్పటికీ ఇప్పుడున్న గ్రహస్థితి వీరికి కాస్త ఇబ్బందులను కలుగజేసే పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగాదుల్లో మార్పులు చేర్పులు వీరికి నచ్చకపోయినా సరే ప్రయాణాల పరంగా అలసటతో కూడినటువంటి దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం లభిస్తోంది. వ్యాపారంలో కూడా అంతే. అట్లాగే వీరికి కాస్త కుజుడు ధనస్థానమైనటువంటి స్వక్షేత్రంలో కుటుంబ స్థానంలో రావడం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆర్థికంగా ఫ్లోటింగ్ ఉంటుంది, ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. కుటుంబంలో వీరికంటూ కొంత ధైర్యమైనటువంటి నిర్ణయాలు, వీరికి ఉన్నటువంటి కోరికలు సఫలీకృతం చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. తండ్రితో మంచి అవినాభావన సంబంధం కలుగుతుంది.
సంతానపరమైన కుటుంబంలో సంతానం ద్విసంతానం కావచ్చు, మూడో సంతానం కానీ కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా గృహ భూ లాభసిద్ధి గురుడు జూన్ 2 తర్వాత వీరికి మంచి యోగకారకుడిగా మీనరాశి వారికి లభిస్తున్నాడు. శని యొక్క ప్రభావం అట్లా తగ్గే అవకాశం గురుడు ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు కూడా జూన్ 8 వరకు కూడా 4వ స్థానంలో ఉండి విద్యార్థులకి మంచి విద్యనిస్తూ జూన్ 8 తర్వాత విద్యలో సరైనటువంటి ప్రతిఫలాలు ఇస్తారు. పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు గురు శుక్రులు కలిసి పంచమంలోకి వస్తున్నారు. గృహయోగం, వాహన యోగం, సంతాన యోగం, వివాహ యోగం, అభీష్ట యోగం, అన్ని యోగాలు కలగడానికి గురు శుక్రులు పంచమంలో ఉంటున్నారు. ఇది చాలా అఖండమైనటువంటి రాజయోగంగా భావించండి. అట్లాగే 3వ స్థానంలో రవితో పాటుగా బుధుడు ఉండడం ద్వారా కాస్త ప్రయాణాల యందు అలసట ఎక్కువ అవటం, విద్యార్థులకైతే కనుక విద్యలో వెనకబడిపోయే అవకాశం కలగటం, సరే ఈ నెలాఖరు తర్వాత విద్యావంతులకి కూడా విద్యలో మంచి ప్రస్ఫుటం కలగటం చాలా విశేషప్రదం అని చెప్పుకోవాలి. అట్లాగే 12లో ఉన్నటువంటి రాహువు ప్రతి కార్యక్రమంలో ఇబ్బందుల్ని, ప్రతిబంధకాలని, శత్రువుల్ని తయారు చేయటము, లేకపోతే ఏదో భ్రమకి లోనే వీరు పెట్టుబడులు పెట్టి నష్టపోవటము ఇలాంటివి జరుగుతున్నాయి. 6లో ఉన్నటువంటి కేతు మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తిని కలుగజేస్తున్నాడు. ప్రతి విషయంలో వీరే రారాజుగా ఉండే అవకాశము కలిగే అవకాశం కలుగుతోంది. కాబట్టి ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఇవే జరుగుతాయా అంటే కొంతమందికి ఇదే జాతకంలో వారి జాతకాల్లో రవి సరిగ్గా లేకపోయినా, గురు శుక్రులు సరిగ్గా లేకపోయినా వీటికి పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ని బట్టి లగ్నం ఉంటుంది. లగ్నం బట్టి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు నడిచే దశలు, అంతర్దశలు వీటికి ప్రతికూలంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా అనేది ఒక సరైన గురువుని సంప్రదిస్తే కానీ తెలియదు. అప్పుడే మీరు సరైనటువంటి పరిష్కారాలు ఆచరించుకోగలుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మా మీనరాశి వారికి మీరు ఎంత చెప్పినా మాకు మంచి జరగదండి, శని పట్టాడు, శని దశ నడుస్తుంది. శని దశ ఎందుకు నడుస్తుందండి? ఎంతకాలమైనా శని దశ నడుస్తుందా మీకు? చెప్పేవాళ్ళు అట్లాగే ఉన్నారు కొంతమంది గురువులు. నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి కాబట్టి చదువుతున్నా. శని దశ పట్టిందమ్మా మీకు, మీరు ఆ పూజలు. శని దశ పడితే ఇలా ఉండదు పరిస్థితి. జాతకంలో ఆ శని యోగిస్తే రాజుని చేసి కూర్చోబెడుతుంది. వ్యాపారంలో మంచి పారిశ్రామికవేత్త అవుతాడు. కొంతమంది పూర్తిగా నాశనం అయిపోతారు. కాబట్టి అసలు గోచారం అనేటటువంటిది జాతకానికి అద్దం లాంటిది. జాతకం ఒరిజినల్. కాబట్టి ప్రతి 6 నెలలకో సంవత్సరానికో మీరు మానసికంగా ఒక గురువుని ఏర్పాటు చేసుకొని ఆ గురువు చెప్పేటటువంటి అయ్యా మరి అమ్మాయి వివాహానికో అబ్బాయి వివాహానికో సంసిద్ధం అవుతున్నాం, దశలు బాగున్నాయా, అట్లాగే విద్య కోసమని ఉన్నత దేశాలకు పంపిస్తాం, యోగం నడుస్తుందా, లేకపోతే అక్కడ ఇబ్బందులు పడతారా, అట్లాగే మా వాడు సరిగ్గా చదవట్లేదు, లేకపోతే మాకు అప్పులు తీరట్లేదు, మేము ఏం చేయాలి, ఎప్పుడు అప్పులు తీరతాయి, ఇవన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ మనకి రాసిపెట్టి ఉంటారండి ఋషులు. అవి తెలుసుకునేటటువంటి ఆ ప్రభావమే గురు ప్రభావం. కాబట్టి గురువుని సంప్రదించి ఏదైనా దోష పరిహారాలు ఉంటే జాతకనిచ్చ చూసి మీరు ఆ దోష పరిహారాలు ఆచరిస్తే ఆ యొక్క పరిహారాలు మీకు ఫలిత రూపకంగా కంపల్సరీ కనిపిస్తాయండి. నమ్మాలి, జ్యోతిష్యాన్ని నమ్మి పరిహారాలు ఆచరించండి. పురాణం విన్నట్టుగా జ్యోతిష్యాన్ని వినకండి. మీరు మీ జన్మజాతకం తెలుసుకుంటున్నారంటే ఆ గ్రహాలు ఆశిస్తున్నాయి మీ నుంచి ఏదో. కాబట్టి చక్కగా మంత్ర ప్రభావం కలిగినటువంటి జ్యోతిష్కుల్ని కలవండి, వారు చెప్పినటువంటి దోషాలకి పరిహారాలు ఆచరించండి. విజయ సాధన, లక్ష్య సాధన వైపు మీరు ముందుకు వెళ్ళండి. అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఏలినాటి శని దోషము కోసము, అట్లాగే అనుకున్న లాభాలు జరగకుండా నష్టాలు కలగడం జరుగుతున్న వాళ్ళు శని రాహువుల్ని ఆరాధించండి, వారికి జపతపాదులు చేయించండి, శని మృత్యుంజయ పాశుపత హోమాలు చేయించండి, జపాలు మృత్యుంజయ జపం చేయించండి. కుజుడు 2లో ఉన్నప్పటికీ దోషప్రదమే కాబట్టి తొందరపడి కుటుంబంతో మాట్లాడకండి. లేనిపోని సమస్య, సంతానంతో కూడా నోరుజారి మాట్లాడకండి, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి కాస్త ఏదైనా దానం ఇచ్చుకోండి, అంటే ఒక కందిపప్పు బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అట్లాగే గురుడు శుక్రుడు కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు కాబట్టి చతుర్థంలో గురుడు ఉంటాడు కాబట్టి కాస్త దత్త పారాయణ చేసుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి. ఈ విధంగా ఆచరిస్తూ అనుకూలమైనటువంటి పరిస్థితులు మీనరాశి వారు పెంపొందించడానికి ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ.